ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసం వచ్చేసింది. సెప్టెంబర్ మాసంలో అనేక పండగల సమాహారం కూడా ఉంది. ముందుగా అత్యంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యకార్య ఆచరణకి భగవంతుడు మనకు కల్పించినటువంటి ఒక సదవకాశం. నేను ఆస్తికుణ్ణి, నాస్తికుణ్ణి, పాస్తికుణ్ణి, నేను న్యూడో కమ్యూనిస్టుని, నేను న్యూడో సూడో నాస్తికుణ్ణి అనేటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ భగవంతుడినటువంటి కార్యాచరణ కనుక చేస్తే శుభయోగం కలుగుతుంది. అంటే నేను మాస ఫలితాలు చెప్పే ముందు ఒక మంచి మాట చెప్తూ ఉంటాను. చాలామంది దాన్ని డ్రాగ్ చేసి అలానే 6 నిమిషాల 12 సెకండ్ల నుంచి ప్రారంభమవుతుందని పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. అంటే చాలా నిశ్చితంగా నన్ను పరిశీలిస్తానని అర్థం. చాలా థ్యాంక్స్ వాళ్ళకి, సంతోషం. అంటే ముందు మాట ఎందుకు చెప్తానంటే ప్రతి విషయంలో కూడా తొందరపాత్రం లేకుండా మనం జరిగేటువంటి భౌతిక విషయాలు తెలుసుకుంటే మనం 10 మందికి పనికొస్తే మన జీవితం, మన జాతకం బాగుంటుంది. సరే, ప్రస్తుతాంశంలో మరి అత్యంత పుణ్య పవిత్రమైన కార్యక్రమం ఏమిటి స్వామి అంటే, తొలి పండుగ భాద్రపద మాసంలో వచ్చేది మనకి గణపతి ఉత్సవం. ఆ యొక్క స్వామివారి యొక్క గణపతి పూజ చేసుకునే అవకాశం, ఆ లంబోదరుని పూజించిన తర్వాత అనంత పద్మనాభ స్వామిని పూజించడం, అలాగే మనకి ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామి పూజ, అలా ఏకాదశులు, అలాగే మనకి మాస శివరాత్రి పూజలు కూడా చాలా ఉంటాయి. అలాగే అంతకంటే విశేషమైనది ఈ మాసంలో ఒకటి ఉంటుంది. పవిత్రమైనటువంటి అత్యంత ఉత్కృష్టమైనది పితృపక్షాలు. అంటే మనకి 7వ తేదీ పౌర్ణమి వెళ్ళిపోతుందిగా, సెప్టెంబర్ 7 పౌర్ణమి నుంచి మనకి మనాడు 8వ తేదీ నుంచి పితృపక్షాలు ప్రారంభం. ఇటువంటి పితృపక్షాల సమయంలో పితృదేవతలకి మనం ఇచ్చేటువంటి తర్పణము, దీపము, పిండ ప్రదానము, శాకదానము, ద్రవ్య దానము ఇచ్చిన వారికి ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోగలిగే అదృష్టయోగం. కాబట్టి మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పి, అంటే గతించిన వారి పేర్లు చెప్పి తిలతర్పణం వదిలిపెట్టి వారి పేరు మీద కాస్త పిండ ప్రదానం పెట్టి ఒక ముద్ద కాకి అన్నం పెడితే అత్యంత పుణ్యప్రదం. పితృదేవతలు స్వర్గలోకానికి చేరుకునే అవకాశం, మోక్షప్రాప్తి పొందుకునే అవకాశం. మనం తింటున్నామే, తిత్తివలుగా తింటున్నామే, వారిచ్చిన జన్మతోనే, వారిచ్చిన చర్మము, దంతములు, ముఖము, వర్చస్సు, బలము, ఇవన్నీ కూడా వారిచ్చిన భిక్ష. నీ తల్లిదండ్రులు పెట్టిన భిక్ష, దాని కనీసము నువ్వు కృతజ్ఞత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కృతజ్ఞత తెలుసుకోవడానికి కాస్త పిండ ప్రదానం, కాకి కింద అన్నం, నల్ల నువ్వులు తిలతర్పణం చేయడం, అది కూడా సాధ్యం కాదా? 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 15 రోజుల్లో ఒక్కరోజు వారి కోసం కేటాయించలేవా? ఆలోచించండి. అందుకే భగవంతుడు 15 రోజులు పితృపక్షంగా ఇచ్చాడు. పితృపక్షము, భాద్రపద బహుళ పక్షాన్ని పితృపక్షం అంటారు. సాక్షాత్తుగా తల్లిదండ్రులు జీవించినప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడ్డారో, సుఖాన్ని సంతోషం తెలియదు. కానీ మనకి పితృపక్షంలో నా పిల్లలు, నా మనవాళ్ళు, నా మనవరాలు నా కోసం ఏమైనా దీపం పెడుతున్నారా, కాస్త అన్నం పెడుతున్నారా, పిండం పెడుతున్నారని చెప్పేసి ఎదురు చూస్తూ వచ్చి సింహద్వారం దగ్గర కూర్చుంటారట. అటువంటి వాళ్ళకి మనం తిలతర్పణం ఇచ్చి కాస్త దీపం పెట్టి పిండ ప్రదానం చేసి కాకి పెడితే వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతారు. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి పితృపక్షంలో అటువంటి శుభకార్యాన్ని చేయండి. అలాగే అంటే మనకి శుక్లపక్షంలో గణపతిని ఆరాధించడం, అనంత పద్మనాభ స్వామిని మనం స్వామివారిని పూజించడం, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం, ఇలాంటివన్నీ కూడా చేసి ఆనందమయ జీవనాన్ని పొందుకోవాలి. కాబట్టి నేను ముందు మాటగా చెప్పిన విషయాన్ని విని తొందరపడతనం లేకుండా మీరు ఆచరించగలిగే విషయాలు చెప్తాను. రెండవది, ఈర్ష్య అసూయలతో ఏదో జరగబోతున్నటువంటి భావనతో ప్రతి క్షణం మనం బాధపడేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఎల్లుండి మా అమ్మ కొడుతున్నట్టుగా ఉంది. జరగబోయేటువంటి నష్టాన్ని, కష్టాన్ని ఊహించుకొని బాధపడే ప్రయత్నం చేయకండి. అటువంటి వాళ్ళందరూ కూడా హనుమాన్ చాలీస పాలన చేసుకుంటే జరగబోయేటువంటి నెగిటివ్ కూడా పాజిటివ్గా మారడానికి అనేక మంది సహాయ సహకారాలు అందిస్తారు మనకి. అటువంటి సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి జరగబోయే దాని గురించి, అది మంచి కానీ చెడు కానీ, దాన్ని అత్యుత్సాహంగా తీసుకోకూడదు. అలాగే ఆత్మన్యూనతా భావంతో కూడా ఉండకూడదు. ఇటువంటివి తెలుసుకొని మన జీవన గమనాన్ని డెవలప్ చేసుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ, అలాగే జన్మజాతక వివరాలని మనం పరిశీలన చేసుకుంటూ, గోచార ఫలితాలని అనుసరిస్తూ మన యొక్క జీవన జాతక ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. నా మాట విన్నందుకు, ఇటువంటి మాటలు విని 10 మందికి చేరవేస్తున్నందుకు కృతజ్ఞతగా ఉంటూ, తప్పకుండా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని, తొందరలో మనకి మిగిలినటువంటి 4 లక్షల చిల్లర సబ్స్క్రైబర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అలాంటి సహకారాన్ని అందిస్తారని కోరుకుంటూ, ఇక మనం
సెప్టెంబర్ 2025 మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. కుంభరాశి 2025 సెప్టెంబర్ మాసం గడిచిపోయాయి. 9వ మాసం ఇంకా 3 నెలలు అయిపోతే 2026లోకి వెళ్ళిపోతాం. కాలం వేగంగా ప్రయాణం చేస్తోంది. కాలంతో పాటు మనం ఏ సాధించామో అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఎంత వెనకేసాం, ఎంత విజ్ఞానాన్ని పొందుకున్నాం, ఎంత బంధువుల్ని పెంచుకున్నాం, ఎంత మిత్రుల్ని సంపాదించుకున్నాం అనేది మనం ఒకసారి తెలుసుకోవాలి. ఇవి మనతో ఎప్పుడు ఉండాలి. మనము చనిపోతే 10 మంది కన్నీళ్లు పెట్టుకునే అవకాశం, మనం దానం చేసిన ప్రతి ఒక్క వ్యక్తి మనల్ని గౌరవించగలిగే అవకాశం, మనం చదివిన విద్య మనకి విజ్ఞానాన్ని 10 మందికి మంచి కలిగించడం, మన నాయకత్వాలు 10 మందికి మేలు చేసేట్టుగా ఉండడం, మనం చేసేటువంటి ప్రతి పని సమాజానికి ఉపయోగపడే అవకాశం, పటిష్టమైనటువంటి ఆర్థిక ఆరోగ్య భారతానికి నాంది పలకాలి. ఎప్పుడైనా మనం అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అలాగే ఉందాం. సరే, సోది ఎక్కువైంది అనుకుంటారు కదా, కానీ ఒక మంచి మాట చెప్పాలనుకున్నప్పుడు నాలో ఉత్సాహం చాలా ఉంటుంది. దేశం కోసం మనం తప్పకుండా ఏదైనా ఒకటి చేయాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. మన వృత్తిలో ఉంటూనే చేయవచ్చు. మన వృత్తిలో ఉంటే పక్క వాడికి సాయం చేయ చాలు, ఒక్కడికి సాయం చేయ చాలు. సరే, ఇంకా సోది ఎక్కువ వేస్తే మీకు ఇబ్బంది అవుతుంది కదా. వినదగును ఎవ్వరు చెప్పినా వినంతన వేగిర పడకనటువంటి భావన ఒకటి, మంచి మాట వినే ప్రయత్నం చేయమని చెప్పడం ఒకటి నా ఉద్దేశం. సరే, మీ జాతక ఫలితాలు చెప్తాను. ఇప్పుడుగా జాతక ఫలితాలు వినండి. ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో 2025లో దాదాపుగా సామాన్య ఫలితాలే ఉన్నాయి. 4 వారాల్లో 2వ వారం తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఈ మాసం మొత్తం కూడా మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా ఈ గణేష్ ఉత్సవ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు, పక్కవాడు దుష్టులు కొంతమంది గెలుక్కునే అవకాశం ఉంటుంది. జాగ్రత్త, మౌనము. మీరు మరొక శివాజీలే, ఎవరు కాదనట్లేదు. కానీ సమయం మనకి రానప్పుడు మన వాళ్ళే మనకు చావాలా ఎలా చేశారు, మన వాళ్ళే వాడిని పట్టించేశారు. అలాగే మన వాళ్ళే ఇంకొకరితో కుమ్ముక్కయి మీకు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. అంటే అనవసరపు ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం. మనకి మద్యపాన సేవన చేయించి బండి నడిపించి ప్రమాదం నెట్టబడేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. ఈ మాసం మొత్తం కూడా ఎంత జాగ్రత్త మంచిది. లంచం అనే బిచ్చం ఎత్తుకోమని చెప్పేసి ప్రోత్సహిస్తారు. లేదా అమ్మాయిల్ని మనకి అంటగడతారు, అబ్బాయిలతో అక్రమ సంబంధం అంటగడతారు. కొంతమంది మరకలు మనతో చేసేటువంటి వికృత చేష్టలు మనకి ప్రమాదాన్ని కలిగిస్తాయి. స్వధర్మానికి వ్యతిరేకమైన వ్యక్తులతో మనం చేసేటువంటి పనులు మనకు నష్టాన్ని కలిగిస్తాయి. నీ కూతురికి, నీ సోదరికి, నీ తల్లికి ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. దుష్టుడికి దూరంగా ఉండాలి ఎప్పటి కూడా. వాడు దుష్టుడే. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేవాడు దుష్టుడే అవుతాడు ఎప్పుడు కూడా. మంచివాడు ఎందుకు అవుతాడు? ఆ విషయాన్ని గమనించుకోండి. కాబట్టి వాళ్ళ ముందు పరిహాస మాటలు, జుగుప్సాగిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం ప్రమాదం. విద్యార్థుల మీద ఆధారపడకూడదు. ఏమాత్రం బాగలేదు. 2వ వారంలో తీవ్రమైనటువంటి నష్టాలు, కష్టాలు, తొందరపాటుతనం, ఉద్యోగాన్ని కోల్పోవడం, లంచాలు పుచ్చుకోవడం, సస్పెండ్ అవ్వడం, ఫైర్ అవ్వడం, వంటింట్లో అగ్ని ప్రమాదం జరగడం, లేనిపోయిన నిందలు, గర్భిణీ స్త్రీలు గర్భవిచ్ఛిత్తి చేసుకోవాలనుకోవడం. ఆలోచించండి. నువ్వు చేసుకునేటువంటి గర్భవిచ్ఛిత్తి నీకు ప్రమాదాన్ని, నెక్స్ట్ తరానికి శాపాన్ని కలిగిస్తుంది, పితృదోషాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. అక్రమ సంబంధాలు, అక్రమ సంతానాలు ఇవన్నీ మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఏదో డేటింగ్ అనేటువంటి విషయాల్లో ఉన్నారనుకుంటారు మీరు. ఈ మధ్య దరిద్రపు వ్యక్తుల యొక్క సాహసం ఎక్కువైపోయింది. ఆ మధ్య వరలక్ష్మి వ్రతం చూశాను నేను. ఈ డేటింగ్ లో ఉంటారంటే వాడు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారంట. సిగ్గు శరం ఉందో వాళ్ళకి అర్థం కాదు నాకు. డేటింగ్లలో ఉంటూ వాళ్ళు సత్యవ్రతాలు చేసి వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడం, దానికి పోస్టులు పెట్టి దానికి 10 లక్షలు మంది చూడడం, దానికి ఓహో ఆహా అనడం, మనం చంకలు గుద్దుకోవడం. నిజమైన మొగుడు, నిజమైన పెళ్ళాం వస్తే ఏం చేస్తారు మీరు? నాకు అర్థం కాలే. అంటే వాళ్ళు అట్లాగే ఉంటారా? అంటే మనం ఏ స్థాయిలోకి దిగజారిపోతున్నాం ఆలోచించండి. శీలం అనేది మగవాడికి, ఆడదానికి ఇద్దరికీ ఉంటుంది. అది పోగొట్టుకుంటున్నాం మనం. ఆ విషయాన్ని ఆలోచించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఇటువంటి విషయాలు మీకు 2వ వారంలో తీవ్ర ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, వ్యాపార నష్టం కూడా కనబడుతోంది. మరి 1, 3, 4 వారాలు బాగున్నాయంటే సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. అంటే కష్టపడితేనే అధికమైన ఫలితం, అధిక కష్టంతోనే సామాన్య ఫలితం ఉంది. అది గుర్తుపెట్టుకోండి. కష్టపడకుండా పుణ్యానికి వస్తాయా అని అడుగుతారు. మళ్ళీ వంకర కామెంట్ చేస్తుంటారు. ఎవడో ఒకడు, ఎవతో ఒకటి వంకర కామెంట్ చేసేవాళ్ళు. అంటే ఏమిటది? కష్టపడకుండా పుణ్యానికి వస్తాయా? భలే చెప్పావులే, నువ్వు భయపెడుతున్నావా? నేను భయపెడితే నాకు వచ్చేది ఏముంది? నాకు ఏమైనా 1 కోటి రూపాయలు వస్తే బాగుంది నెలకి. ఆ రోజు భయపెడుతుండేవాడిని నేను. ఇంకో రకంగా చెప్పాలంటే మాస్క్ వేసుకొని వస్తాను నేను. దయ్యపు మాస్క్ వేసుకొని వస్తాను మిమ్మల్ని భయపెట్టడానికి. అలా డబ్బులు బాగా వస్తాయంటే వచ్చి రావట్లేదు నాకు. నెలకి నాకేమి ఆదాయం రావట్లా. నాకే ఎక్కువ క్షౌరం అవుతుంది. నాకే డబ్బులు ఖర్చు అవుతున్నాయి. కానీ ఏదన్నా ఒకటి చెప్పాలి మనము 10 మందికి అంటే భావన ఎక్కువగా ఉంటుంది. సరే, ప్రస్తుతాంశంలో 1, 3, 4 వారాల్లో అధిక శ్రమ వల్ల, ఏకాగ్రత వల్ల విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదానికి ఈ నెల మొత్తం దూరంగా ఉండాలి. ఎక్కడ కూడా మీరు లాటరీలు కొనకూడదు, జూదం ఆడకూడదు. 1, 3, 4 వారాల్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. డే టైం అంటే డే ట్రేడింగ్ మాత్రం మీరు చేయకూడదు, నష్టమే. ఇక 2వ వారంలో
అసలు షేర్ మార్కెట్ వైపే వెళ్ళకూడదు. మీరు కొత్త షేర్లు కొనకూడదు, షేర్లు అమ్మకూడదు, నష్టాలు పొందుకుంటారు. ఎవరికి డబ్బు ఇవ్వకూడదు, డబ్బు తీసుకోకూడదు, నష్టాన్ని పొందుకుంటారు. ఎక్కడ కూడా పూచికగా సంతకాలు పెట్టకండి. సెక్యూరిటీ సంతకాలు పెట్టారా మీ బతుకు బస్టాండే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరికి సెక్యూరిటీ సంతకాలు పెట్టలేదా మీ యొక్క పరువు, గౌరవం, ఆనందం ఈ శుభయోగాన్ని కలిగిస్తుంది. ఏదైనా సరే జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. వ్యాపార పరంగా నష్టాలు ఎక్కువ ఉన్నాయి, రాజకీయ పరంగా నిందారోపణలు ఎక్కువగా ఉంటాయి. 2వ వారంలో పదవీచ్యుతులే అవకాశం ఉంది. పోనీ 1, 3, 4 వారాలు ఎంత పని చేసినా రాజకీయ రంగంలో అంత పేరేం రాదు. మరి గుర్తుపెట్టుకోండి, పని చేయకపోతే ప్రమాదం ఉంటుంది, పని చేస్తే పెద్ద ప్రయోజనం ఉండదు. కానీ తర్వాత ఈ పని ప్రయోజనం తర్వాత కనపడుతుంది మనకి. అయ్యో మనకి పలానా ఎమ్మెల్యే గారు బాగా చేశారు, పలానా ఎమ్మెల్సీ గారు బాగా చేశారు, పలానా ఎంపీ గారు బాగా చేశారు అనేటువంటి పుణ్యబలం ఉంటుంది. కార్పొరేటర్ స్థాయి నుంచి, కౌన్సిలర్ స్థాయి నుంచి మీకు అలా ఉండాలి, వార్డు మెంబర్ స్థాయి నుంచి అలాగే ఉండాలి. ఈ మాసంలో కష్టపడిన ఫలితం మీకు వచ్చే మాసమో అవతల వచ్చే మాసమో తప్పకుండా కనబడుతుంది. ఆ విషయాన్ని గమనించుకోండి. ప్రాంగణ నియామకాలు ఉద్యోగం ఉన్నప్పుడు మీరు బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉండాలి, వాక్చాతుర్యం బలంగా ఉండాలి, అధిక ఏకాగ్రత ఉండాలి, విద్యార్థులకి సమయపాలన ఉండాలి, లేదా నష్టాలు పొందుకునే అవకాశం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు 2వ వారంలో రాయకండి. 1, 3, 4 వారాల్లో రాయండి. కొద్దిగా పర్వాలేదు, బెటర్ పర్సెంటేజ్ వస్తుంది. 2వ వారంలో అనుత్తీర్ణులయ్యే అవకాశాలు. జన్మజాతకం తప్పకుండా చూయించుకోవాలి. ఉద్యోగం బెంచ్ మారుతుంది, లేదా ఉద్యోగం ఫైర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, లంచాలు పుచ్చుకునే అవకాశం ఉంది, అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు, వాహన వేగం వల్ల ఇబ్బందులు, మీ వల్ల మరొకరికి ప్రమాదం జరిగే అవకాశాలు, ఇలా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విదేశీ ప్రయాణం కూడా మీకు 2వ వారంలో మంచిది కాదు. అయ్యో మేము టికెట్ బుక్ చేసుకున్నామండి, బోర్డు జాతకాలు ఎవరు చూస్తారండి దీన్ని చెప్తూనే ఉంటారు వాళ్ళు. అవుతుంది, నీకెందుకు మళ్ళీ తిరుగుటప్పాలో 4 రోజుల్లో వచ్చేస్తారు. మీరు ఏ డాక్యుమెంట్ లేదని చెప్పేసి వెనక్కి వచ్చేస్తారుగా. అప్పుడు తెలుస్తుంది, అరే జ్యోతిష్యం కరెక్టేనా అని చెప్పాడు. ముందుగానే జాగ్రత్త పడితే పోయేదే ఉంది. టికెట్ పోస్ట్ పోన్ చేసుకోండి, 3వ వారం పెట్టుకోండి, పోయేదే ఉంది. లేదు తప్పకుండా వెళ్ళాలి. సరే 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి. భగవంతుడి అనుగ్రహాన్ని పొందుకొని మీరు వెళ్ళిన పని సుఖవంతం అవుతుందిగా, శుభవంతం అవుతుందిగా. అబ్బే దేవుడి నమ్మకం లేదు, కానీ బాగున్నాయి ఫలితాలు అనగానే చంకలు గుద్దుకోవడం. అమ్మయ్య నాకు బాగుంది అన్నాడు, నాకు 100 కోట్లు వస్తాయి, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుంది అనగానే అబ్బా హ్యాపీ ఫీల్ అయిపోవడం. నేను నెగిటివ్ చెప్పగానే భయపడిపోవడం, వంకర టింకర కామెంట్స్ చేయడం, ఇవి అలవాటు అయిపోయింది జనాలకి. చెప్పేది జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయాలి. మౌనంగా ఉండండి. ఈ మాసం మొత్తం కూడా మౌనంగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. వివాహాన్ని ఇచ్చే తాంబూలాలు వద్దు. వచ్చే నెల ఏర్పాటు చేసుకోండి. మాటలు కూడా ఇప్పుడు మాట్లాడుకోకూడదు. భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం మంచిది కాదు. వ్యాపార పరంగా ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను వ్యాపారం పర్వాలేదు. 2వ వారం తప్ప మిగతా వారాల్లో అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి. కానీ గొప్పగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. 100 రూపాయలు పెట్టుబడి పెడితే నాకు 200 వస్తాయా, 150 వస్తుందా? రావు. 100 రూపాయలు పెట్టుబడి పెడితే 110 రూపాయలు వస్తే మహా ఎక్కువ ఈ మాసంలో. అంతకంటే వ్యాపారం జరగదు. మీకు మొహమాట లేకుండా చెప్తున్నా నేను, జాగ్రత్త. అలాగే పోటీ పరీక్షలు, ఎక్కడ పరీక్షలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అప్రమత్తంగా ఉండండి. అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా ఈ యొక్క సంస్థలు 2వ వారంలో మూతపడే అవకాశం ఉంది. కారణం మీరు చేసేటువంటి అవినీతిమయం, అంటే అన్ని తప్పుడు పదార్థాలు పెట్టడం, కిరాణా షాపులలో రాళ్ళు కలపడం, తౌడు కలపడం, ఇలాంటి చేయడం వల్ల మీ వ్యవస్థలు మూతపడే అవకాశం. ఈ హోటల్ కూడా మూతపడే అవకాశం ఉంది. మీరు చేసేటువంటి పాచిపోయినటువంటి పదార్థాలు, మాంసము, ఇతర పదార్థాలు అమ్మడం వల్ల మీ వ్యవస్థలు మూతపడడం ఖాయం. మళ్ళీ తెరుచుకుంటాయి అనుకున్నది వేరే విషయం. ఎందుకంటే డబ్బు అనేటువంటి మత్తు మంది ఉంది కదా. ఇప్పుడు ఎవడైతే తాళం వేశాడో వాడి ముందర ఒక 500 కట్టలు 5-6 పెట్టేస్తే ఆ వాసనకి మన యొక్క మూసేసినటువంటి ఈ యొక్క అవినీతిమయమైనటువంటి వ్యవస్థలు తెరుచుకుంటాయి ఈజీగా. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్రస్తుతానికి ఆ 500 నోట్ల కట్టలు 5-6 పోతాయిగా, అది నష్టమే. కాబట్టి అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాంటి హోటల్ కూడా మంచిది కాదు. మనుషులని చంపివేసేటువంటి హోటల్ తయారైపోయినాయి. ఆ విషయం గురించి దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి వాళ్ళ జంటకి 2వ వారం ఏమాత్రం అనుకూలంగా లేదు. మిగిలిన 3 వారాల్లో సామాన్యమైనటువంటి గౌరవ మర్యాదలు ఉంటాయి. జాగ్రత్త. ఈ డిబేట్లలో జ్యోతిష్య పండితులు ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయకండి. పక్కవాడికి అసలు విషయ అవగాహన ఉండదు. వాడు ఏదంటే అది మాట్లాడుతూనే ఉంటాడు. కొత్త వ్యవస్థలు వస్తుంటాయి. పండుగల గురించి మాట్లాడతాడు, ఇంకేదో మాట్లాడతాడు. చదువుకున్నటువంటి వ్యక్తులు మూర్ఖులు ఉంటారు కొంతమంది. అటువంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఈ మధ్య పిహెచ్డీ చేసినటువంటి వ్యక్తులు ఎక్కువగా అయిపోయారు. వాళ్ళందరికీ కూడా మనకి ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే మంచిది. ఏదేమైనా ఈ మాసంలో
ప్రతి మాసంలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ జన్మజాతకాన్ని చూసుకుంటూ, అలాగే పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా ఈ మాసం కాస్త జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతుంది. ఈ మాసము ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.